సంగతి రండి వాళ్ళకి అలాగే అందట్లేదు రండి ఆ శాంతి భగవంతుడు నీకే కల్పించాడు
కళలు శాస్త్రీయ నృత్యాలైతే వేదవాంగ్మయంలోంచి ఏడ్చి కోరి తీసినటువంటి చతుర్వేదాల సారంలో ఉన్నటువంటి ఒక పంచమ వేదంగా నాకు బంగారు జడపుల మావదిన బంగారు జడపుల మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడపుల మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడపుల మావదిన బంగారు జడపుల మావదిన బంగారు జడపట్ల మావదిన బంగారు జడపట్ల మావదిన తాటితో పులో పామును చూచి తాటితో పులో పామును చూచి వడ్డాణమంటది మావదిన నా నడుముకు పెట్టమని మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగుసరి బంగారు జడపట్ల మావదిన బంగారు జడపట్ల మావదిన బస్సును నడిపి డ్రైవర్ని చూపి
పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరై నవ్వేని పిండి కూతురు పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరై నవ్వేని పిండి కూతురు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మనసులో
सर्वचक्षुषे सर्वलोक सर्वविदे सर्वशक्तये सर्वशेषिणे सुलभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम् परस्मै ब्रह्मणे पूर्णकामाय परमात्मने प्रयुज्ये परतत्त्वाय वेङ्कटेशाय मङ्गलम् आकालतत्त्वमश्रान्तमात्मनामनुपश्यताम् अकृत्यगतरूपाय वेङ्कटेशाय मङ्गलम् रायस्वचरणौ पुंसां शरण्यत्वेन वाणिना कृपया दिशते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् మోహన్ గారు గురువులకు प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमे फुल्लारविन्दायतपत्रनेत्रा येन ఈ యొక్క ఊళ్ళో పుట్టడం వారి రోజు గౌరవాన్ని చేసినందుకు వారి కుటుంబానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ వారి కుటుంబంతో మాకున్న సాయం ఇచ్చాం, మా కుటుంబానికి సాయం చేస్తాం. మొట్టమొదటి నుంచి కూడా మా తండ్రి గారు వారి యొక్క అంటే వారి కుటుంబంలో మా యొక్క కుటుంబానికి ఆచార్యత్వం వహించేవారు. అదే వరవడిలో ఇవాళ వారిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అంతా మర్చిపోకుండా పోయినా మన ఊరు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఆ రోజు ఆయన స్థాపించింది. ఇవాళ చాలా సంతోషం. ఈ గ్రామం పండితులు పుట్టిన గ్రామంలో జనజనాభివృద్ధి చెందుతున్నది. ఈ గ్రామంలో జోగరాజు గారు, తెమ్మరాజు గారు, చెరుకువాడ వారు, శ్రీరంగరాజు గారు కుటుంబం, అలాగే అప్పలరాజు గారి కుటుంబం ఎంతో, అలాగే సామంత్ వారి కుటుంబం కూడా ఈ గ్రామంలో అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసి చక్కగా నిర్వర్తించి జయప్రదం చేస్తున్నందుకు విచ్చేసిన పెద్దలకు అందరికీ నా ఉదయపరిచిన నమస్కారం. గారి 114వ జయంతి సందర్భంగా ఇక్కడ మన దివాకర్ల వారి సాహితీ సమితికి చైర్మన్గా ఉన్నటువంటి వర్మ గారికి కూడా స్వాగతం. ఇవాళ ఎంతో బాగా జరిగింది కార్యక్రమం. అందరూ ఊళ్ళో పెద్దలందరూ కూడా అందరూ సహకారం కూడా చాలా బాగా అందజేశారండి. పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా ఎంతసేపు ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అన్న. అంది ఆ రకంగా ముందుగానే చెప్పినట్టు ఇవాళ వర్ణభేదం లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా తమ సహకారాన్ని అందించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. వర్మ గారు పిల్లలకి చాలా చక్కటి క్వశ్చన్లు వేశారు. దానికన్నా యాక్చువల్గా సహస్రాలు దానికి పక్కన పెట్టుకుని మా వర్మ గారు ఇవాళ పిల్లలకి ప్రశ్నలు వేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే లేట్ అయిందండి, ఇప్పటికే ఎక్కువ మాట్లాడి ఇంకా సమయాన్ని వృధా చేయించుకోలేదు. అందరికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఇవాళ పిల్లలు నాట్యం చాలా బాగా చేశారండి. శివాలయంలో శివుడి వేషం వేసుకుని అలాగే తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం చాలా చూడచక్కగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని మా అందరి ఎండగంటి గ్రామస్తులు అందరికీ కూడా కలగజేసినటువంటి గూడూరు తాడేపల్లిగూడెం నటరాజ సమితి నటరాజ నాట్య మండలి వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఒక పాట అండి కే వెంకటరామరావు గారు చెప్పారు బుద్ధ చరిత్ర. దాంట్లో ఒక పాంపాడుడైన ఒక పిల్లవాడు కలిసిపోతే ఒక తల్లి ఏడుస్తూ ఉంటుంది. వైభవంగా మళ్ళీ ఎవరో మర్చిపోకుండా చేశారు. అయితే మన మనంగా చెప్పినట్టు
వీరిద్దరూ కలిసి చెల్ల బ్రహ్మణ్య శాస్త్రి పెట్టపాడులో విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పుడు కాకినాడలో 1985-86 టైంలో శతావధానం అష్టావధానంలో పోటీలు కార్యక్రమం జరుపుతుంటే చెల్ల బ్రహ్మణ్య శాస్త్రి గారు ఎక్కడ పంపితే అక్కడ పెద్ద పండితులు వయసు ఉన్న వాళ్ళని చూసి ఏంటంటే మీరు వచ్చారంటే మీరు ఎవరైతే బ్రహ్మణ్య శాస్త్రి గారు పంపారంట. పొంది మీకు అసలు ఇక్కడ రావడానికి సమాచారంగా ఉన్న అన్న పరిస్థితిలో వాళ్ళు లేదంటే మేము చెప్తామంటే మర్నాడు మళ్ళీ రండి. కాకినాడకి బయట కాటి తోపులు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే బయటకు వెళ్ళి శతావధానం అంటే 100 మందిని చెప్పడం పుచ్చుకులు అంటారు అంటే ప్రశ్నలు వేసేవాళ్ళు. ఆ 100 మందిని ఒక్కొక్క కాడి చెట్టును ఒక్కొక్క పుచ్చుకడిగా అనుకుని అంటే ప్రశ్నలు కూడా అనుకుని ఏ ప్రశ్న వేస్తారు, ఏ ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పాలని అనుకుని తయారవుతారు. ಮತ್ತೆ ఎక్కడ చెప్తాము మీరు కాలేజ్ ఇంకా అని వాళ్ళు బయటికి పెట్టారు. ఎందుకంటే పంపిన సభకి జమ్మరావుడికి మాధవరామ శర్మ గారు, దివాకర్ల వెంకటావధారి గారు కూడా వచ్చారు. అప్పటికి దివాకర్ల వెంకటావధారి గారు ఉంటే మేము ఆయన రాసిన పుస్తకాలు దివాకర్ల వెంకటావధారి గారు రాసినటువంటి పుస్తకాలు చదివి పరీక్షలు రాసి పేసవుతున్నాం. అంతమంది ప్రజలని ఉంది, అందులో మేము పేసైపోయాం. అతను ఏం రాశారు, సాహిత్య చరిత్ర అనేట్లో అద్భుతమైన పుస్తకాలు రాశారు. ఇంకా చాలా పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలు మేము చదివి పాఠం చెప్పించుకుని చదివి రాసి పేస్ అయ్యి మేము ఒక అర్హతను సంపాదించుకున్నాం. అలాంటి దివాకర్ల వెంకటావధారి గారు స్వయంగా ఇక్కడ వస్తున్నారు. పొరగంటపల్లికి దగ్గర మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ఏడిది, మెండపాల పక్కనే ఏడిది అది మా స్వగ్రామం. అప్పుడు సెలవులు అనుకుంటాను, నేను ఏడుదిలో ఉన్నాను. సరే ఇక్కడికి దివాకర్ల వెంకటావధారి గారు వస్తున్నాను. దివాకర్ల వెంకటావధారి గారు ఇద్దరితో నేను పండితులందరూ ఆనాడు ఆ సభలో ఉన్నారు. అందరినీ చెమ్మరపడిక మాధవరామ శర్మ గారు మీరు 5 నిమిషాలు మాట్లాడండి, మీరు 6 నిమిషాలు మాట్లాడండి, ఇలాగా కంట్రోల్ చేస్తున్నారు అధ్యక్షులు గారు. దివాకర్ల వారి దగ్గర వచ్చి మాత్రం సమయ నియమం లేదు, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి అన్నారు. అది దివాకర్ల వెంకటావధారి గారు చెప్తారు. బాగున్నాం. సరే ఆయన మాట్లాడేది అద్భుతంగా మేమంతా పరవశించిపోయాం. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన మాట్లాడే ప్రతి పద్యం అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే అప్పటికే నేను అవధానాలు ఆరంభించేశాను. సంస్కృతం ఆంధ్రాలు ఇక్కడ ప్రైవేట్లో చదువుకుంటారు గొప్ప గొప్ప గురువుల దగ్గర. అంతకాడికి అయిపోయిన తర్వాత దివాకర్ల వెంకటావధారి గారి దగ్గరికి వెళ్ళాలి. చిన్న కుర్రాలు ఇంకా గట్టిగా 20 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నాయి, 16 ఏళ్ళు. ఏంటి శతకం రాసావా, ఏది కొన్ని పద్యాలు వినిపించు అన్నా. వెంటనే గబగబో 10-15 పద్యాలు వినిపించగానే అప్పుడు చాలా బాగుంది, చాలా సంతోషం, వెంటనే దాన్ని ముద్రించు, చాలా బాగా రాశావు కింద ఆయన సంతకం చేశారు. అలాగా నేను రాసినటువంటి పుస్తకానికి మొట్టమొదటి అభిప్రాయాన్ని ఆశిస్తున్న అందుకున్నది దివాకర్ల వెంకటావధారి. నా జీవితంలో చూసిన ఒక ప్రసిద్ధ వ్యక్తి, సెలబ్రిటీ అంటారే, సాహిత్యపరంగా నా జీవితంలో దర్శించి ఆయనతో పలకరించి ఆయన ఆశీస్సులు అందుకున్న మొట్టమొదటి సెలబ్రిటీ ఎవరు ఉన్నారంటే ఆయన దివాకర్ల వెంకటావధారి గారు. తర్వాత అది అక్కడ అయింది. దివాకర్ల వెంకటావధారి గారి తర్వాత ఆశ్చర్యంలో తెలుగులేకపోయింది. గబగబగా చెప్పి చూస్తే అందులో నాయన మీరు అవధానాలు చేస్తున్నారని మేము విన్నాము, తెలిసింది. ఇక్కడ శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థస్వామి అంటే అప్పటికే ఆయన ఉత్తరాధికారి. 85 1985 అంటే నేను ముందు చెప్పింది 85, ఇప్పుడేమో 85. శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క అధ్యక్షతన హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో మీరు 3 రోజుల పాటు శతావధానం చెయ్యాలి అని ఉత్తరం రాశారు. అసలుకి అప్పుడు నా ఏదో పేదలు పెళ్లి దొరికినట్టు కదండి. అంత ఎంతవరకు నేను ప్రగతిలో లోపల మా కాలేజీ విద్యార్థులు మా ప్రిన్సిపాల్ గారు వాళ్ళు పెట్టుకుని అవధానం చేశారు, శతావధానం చేశారు. కానీ అప్పటికే మేము మీడియా కాదు, లోకానికి తెలియదు. ఇప్పుడేమో ఏకంగా పెద్ద స్థాయి ఎక్కడ భారతీయ తీర్థస్వామి శృంగేరి పీఠాధిపతి ఆయన అధ్యక్షతన దివాకర్ల వెంకటావధారి గారు సంచాలకుడు. ఆయన సంచాలకత్వంలో నన్ను అవధానం చేయడానికి పిలిస్తే ఎంత ఆనందం వెళ్ళిపోయినో ఆ ఉత్తరం అందరికీ ఎవరు చూపించరా, ఎంత అదృష్టవంతులండి. దివాకర్ల వెంకటావధారి సైగా సంస్కృతించిన ఉత్తరం రాశారంటే ఇది జీవితంలో ఇది పెద్ద జ్ఞానపీఠ అవార్డుతో సమానము. ఆయన సంతకము, ఆయన అందరూ కూడా వరప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు లోకానికి అప్పుడే నేను తెలియడం జరిగింది. దాని కారణం దివాకర్ల వెంకటావధారి.
ఒక విషయం మీకు చెప్తున్నా, లోకంలో అవధానులు 100 కొద్ది ఉన్నారు, పదుల సంఖ్యలో శతావధానులు ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు మహేంద్ర వర్మ గారు అంటున్నాం, అంటే మహేంద్ర బ్రాడ్ అయిపోయింది కాబట్టి అందుకని మరి సహస్రావధానం అని చెప్పి అన్నారు కదా. సహస్రావధానం అంటే 1000 మంది పండితులు 1000 ప్రశ్నలు వేస్తారు. 1000 ప్రశ్నలు కూడా విని ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం పద్యంలో చెప్పుకుంటూ వెళ్ళాలి. 1000 పద్యాలు సమాధాన రూపాన్ని చెప్పేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కొక్క వ్యక్తిని చూపించి మీరు వేసిన ఒక్కో పండితులు ఫలానా వారు వేసిన ప్రశ్న ఇది, దానికి నేను చెప్పిన సమాధానం ఇది. నా దగ్గర కాగితం కలం ఏముండదు, వాళ్ళ దగ్గర కాగితాలు కళాలు ఉంటాయి, వారు రాసుకుంటారు. అందుకని ఆ వారికి ఏం జవాబు పద్యంలో ఏం చెప్పారో అదంతా కూడా ఉండగా అప్పగించాలి. ఇలా 1000 అప్పగించాలి. 1000 మంది చెప్పిన పద్యాలు తిరిగి కాగితం చూడకుండా ధారణ చేయాలి. అలా చేస్తే వారిని సహస్రావధారి అంటారు. 80 మందికి చెప్పగలిగితే అష్టావధారి, 100 మందిని చెప్పగలిగితే శతావధారి, 1000 మందిని చెప్పగలిగితే సహస్రావధారి. ఇలా సహస్రావధానం చేసిన వారు భారతదేశం మొత్తం మీద కేవలం 6 మాత్రమే ఉన్నారు. ఆ 6లో నేను కూడా కావడం ఆ గురుదేవుడి యొక్క ఆశీర్వాదం. దానికి వెంకటావధాని గారు ఆయన సమక్షంలో ముందుగా శతావధానం చేసి అవుననిపించుకున్నారు కనుక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో శతావధానాలు అష్టావధానాలు చేసి ఇది సహస్రావధానం కూడా చేయడం జరిగింది. కనుక దివాకర్ల వెంకటావధాని గారు అంటే ఆనాటి ఈనాటి వరకు గొప్ప మహాభక్తిన. సరే, ఇంకో సంగతి అండి, ఈ గొప్పలను చెప్పుకోవడం గురించి చెప్పలేదు. ఈ 6 సహస్రావధానులు కానీ లేదు, పదుల సంఖ్యలో చాలా మంది శతావధానం ఉన్నారు, ఆ శతావధానులు కానీ లేకపోతే 100 మంది అష్టావధానులు ఉన్నారు, అష్టావధానులు కానీ ఈ మొత్తం అవధాన ప్రపంచంలో వారి దివాకర్ల వెంకటావధాని గారి యొక్క సంచారకత్వంలో శతావధానము చేసిన ఒకే ఒక్క మొట్టమొదటి వ్యక్తిని నేనే. అది నా అదృష్టం. ఆ దగ్గర వస్తూ వారు శతావధానం చేయించలేరు, చూసేరమని చేయించలేరు, సంచారంగా ఉండలేరు. నాతో ఆరంభం ఒక తిరుపతి వెంకటకు కూడా హవా జరిగింది. తిరుపతి వెంకట ఒక హవా, ఇంకా హవాలని కూడా తెలుగు మాట కరెక్ట్గా కుదరదు. అక్కడ హవా అంటే బాగుంటుంది, గాలి అంటే హవా అంటే అందరికీ అర్థమవుతుంది. ఒక హవా నడిచిన తర్వాత మళ్ళీ కాస్త అలా స్తబ్దమైపోయింది. ఎందుకంటే మళ్ళీ తిరుపతి వెంకట స్థాయిలో అవధానం చేయడానికి ఎవరికి కూడా సాహసం లేక కాలం అలా ఆగిపోయింది. ఏదో అక్కడక్కడ మామూలుగా చేస్తున్నారు తప్ప ఈ విజయపడం లేదు. ఆ తర్వాత చాలా మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త మా కుర్రతరం తయారైంది. ఆ కుర్రతరంలో మేడసాని మోహను, కేడపల్లి నేను, అలాగే మాడుగురు నాగపుత్రమ, గరిపాటి నరసింహారావు, వజ్రపతి పద్మాకరు, కోట నరసింహం, మేము 6 కూడా మళ్ళీ తయారయ్యారు. ముందుకైతే మేడసాని మోహన్ నేను ఒక హవతరం మళ్ళీ ప్రారంభమైంది. ఈ మళ్ళీ ప్రారంభమైన తర్వాత మళ్ళీ శతావధానానికి ప్రారంభం చేసింది మేమిద్దరమే, మేడసాని మోహను, కేడపల్లి వరప్రసాద్ నేను. అందువల్ల మా మళ్ళీ శతావధానానికి మొట్టమొదటిసారిగా సంచారకత్వం చేయడం అనేది దివాకర్ల వారు నా అవధానాన్ని చేశారు. అది నాకు ఇవాళ ఏ అవధానికి కూడా దక్కినటువంటి గొప్ప భాగ్యము నాకే దక్కింది. అది దివాకర్ల వెంకటావధాని గారితో నాకున్నటువంటి అసాధారణమైన ప్రేమానుబంధం అన్నమాట. 17వ తారీఖు అది, మరి జూలై 3వ తారీఖు 15 రోజులు, అంటే ఒక పక్షము తేడాలో అనుకోకుండా వారు వీరిని సంప్రదించరా, వీరు వారిని సంప్రదించలేదు అనుకోకుండా 15 రోజుల జనాల మధ్యలో ఏ పురస్కారం అందుకోకుండా తిరుపతి వెంకట పురస్కారం అందుకున్న 15 రోజులకి ఈ దివాకర్ల వెంకటావధాని గారి పురస్కారం అందుకున్నామంటే నిజంగా నా భాగ్యము. వెంకటావధాని గారికి ఆశిస్తే గొప్ప ఆశిస్తున్నారు అన్నమాట. ఇది చాలా తమాషగా జరిగింది. కనుక ఇక్కడ ఉమాభట్టీశ్వర శర్మ గారు చెప్పేసి ఉన్నారు. ఆయన దివాకీరులు తిరుపతి వెంకటేశ కవిధీరులు వీరులు పల్లె పల్లెలో సురుచిర కవిత్వముల శోభలతో అవధాన విద్యకే స్థిరతర కీర్తి తెచ్చిరి. అదే కదా నేడు అవధానవాణి మందిరముగా మారిపోయినది, దేశము మొత్తము తత్ప్రభావమై. అందులో తిరుపతి వెంకట గారు ఎవరైనా మీ అభిమానిగా ఎవరు అడుగుతూ ఉంటారు,
కొంతమంది అన్నయ్య అంటారు, దగ్గర అంటారు, శ్రీరాముడు అంటారు, పోతన అంటారు. నేను యథార్థం చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఈ సభలో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు. ఎప్పుడు కూడా మీ అభిమానిగా ఎవరు ఉంటే తిరుపతి వెంకట గౌడు అని చెప్తాను. పైగా ఆ తిరుపతి వెంకట గౌడు పురాణ పురుషులలో మైత్రికి ఉదాహరణ ఎవరు చెప్పాలంటే శ్రీకృష్ణుడు కుచేరుడు చెప్తాం. అలాగా చారిత్రక పురుషులలో నిజమైన మైత్రికి ఉదాహరణ ఎవరు అంటే తిరుపతి వెంకట గౌడ పేరు చెప్పి తీరాల్సింది. ఇంకెవరు అనుమానం ఉండదు. అదేం మైత్రి అండి, అసలు అదేం స్నేహం అండి. ఇద్దరు కలిపి వేదిక మీద ఆచరణ అడిగినప్పుడు అప్పటికప్పుడు పద్యం చెప్పడమా? ఒక చరణం తండు మరి ఒక్కటి నేను మరొక్కడాతడు, ఇలా ఒక్కో కాలం ఒకళ్ళు పంచుకుని చెప్పడం. ఆ నాలుగు కలిస్తే అర్థం సరిగ్గా సరిపోవాలా? పైగా చివరికి ధారణ చేస్తున్నప్పుడు కూడా మొత్తం పద్యం ఇద్దరు కూడా ధారణ చేయాలా? ఇది సామాన్యంగా జరిగే విషయం అనేది. అది వాళ్ళకు ఆ హృదయక్యం అలా జరిగింది. అర్థం చెప్పాలి. ఓ పదం చెప్తే దీని అర్థం ఏంటంటే అంటే మేనేజర్ అర్థం అని చెప్పాలి. మరి తెలుగులో ఒక పదం వేసి దీని అర్థం ఏమిటి అంటే ఇంగ్లీష్లో దానికి అర్థం చెప్పే బదులు ఇంగ్లీష్ పదం సరాసరి వేయచ్చుగా. అందుకని మంజువాణి ప్లస్ మేనేజర్ సాక్షి, ఇలాగా బైస్కిల్ సైకిల్ ఆ రోజుల్లో బైస్కిల్ అనేవారు. సైకిల్ అనే పేరు తర్వాత వచ్చింది. ఆ బైస్కిల్ మీద పని చెప్పండి మళ్ళీ దాన్ని ద్విచక్ర వాహనము ఇలాంటి తొలగింపు చేయకుండా ఎండగండి పేరు మాత్రం లోకమంతా కూడా వ్యాప్తి చేసేశారు అన్న కృతజ్ఞత, అన్న ఆరాధనా భావం మీకు కలిగి ఏనాడు అక్కడ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ పెడితే, విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరణ చేస్తే నాకు ఎంత ఆనందం కలిగిపోయిందో. ఆనాడు పైగా నా చేత మా నాన్న కోట లక్ష్మీ నరసింహం, ఈ 6 సంవత్సరావధానంలో కోట లక్ష్మీ నరసింహం కూడా అతను నా శిష్యుడే. సరిగ్గా ఇక్కడ అంతే చల్లపూడి వెంకటేశ్వర గారికి శిష్యుడిగా తిరుపతి శాస్త్రి గారు ముందు తయారయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కలిపి జంటగా అవధానం చేశారు. అక్కడ నేత్రం కూడా అంతే మళ్ళీ జంట కవిగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మా చేత అవధానం చేయించారు. దివాకర్ల వారి విగ్రహస్థాపన రోజునే అవధానం చేసే అవకాశం కూడా నాకే కలిగింది. ఇలాగా ఉరికి ఆయన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన పేరున పేర్లు పెట్టడం, ఒక బ్యానర్ పెట్టి కార్యక్రమం నడపడం కాదు, విగ్రహాన్ని స్థాపించాలన్న ఆలోచన ఒక్క ఎండగండికి మాత్రమే జరిగింది. దేవుడి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అందరికీ ఒళ్ళనే కట్టట్లా ఐటీలో పేటలో పెడుతున్నారండి ఇక్కడ కట్టారు. మరి నేను ఒక కోరుకున్నాను, మీకు వీలైతే కనుక వెంకట శాస్త్రి గారి విగ్రహం కూడా ఆయన పక్కనే పెట్టండి, లేదా మరో చోట మరి ఇద్దరు విగ్రహాలు నేను వారిద్దరు మనం విడదయకూడదు, ఇద్దరు కలిసి ఉండాలంటే తిరుపతి వెంకాంచిన దివాకర్ల వంశ్యుడు, ఖ్యాతిగా అంచిన దివాకర్ల వంశ్యుడు, అమల హృదయుడు శ్రీ వెంకటావధాని, అమృత హృదయుడు శ్రీ వెంకటావధాని, అక్షరాకృతి శ్రీ వెంకటావధాని. అలాగే అలాంటి స్వామి ఆయనకి ఆవిష్కరణ చేయడంలో మరి మన ఇక్కడ శివాలయం నిజమైన కల్పతలు, చెరుకువాడ వంశమునకే స్థిర యశస్సు, చెరుకువాడ వంశమునకే స్థిర యశస్సు, జ్ఞానవారాసి శ్రీరంగనాథరాజు, జ్ఞానవారాసి శ్రీరంగనాథరాజు. ఎండగండి దండిగా పద్యములు పండు ఎండగండి, దండిగా పద్యములు పండు ఎండగండి, భండనమున చెండాడు ఎండగండి. భండనం అంటే యుద్ధం, అంతా పాజిటివ్గా ఉంటుంది. తేడా వస్తే తిరుపతి వెంకట చెండాడేసేవారు మామూలు వాడు గారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సాహిత్యం అంటే రాజకీయంగా ఉంటుంది, రాజకీయం అంటే రణరంగం కదా, అందులో కూడా చెండాడేటువంటి ఆ వేరే తత్వం ఈ ఎండగండినటువంటి ఊరుకున్నది కనుక భండనమున మరి ఇది అవధానముల బండి ఎండగండి, గుండె కదిలించు నుడి బండి ఎండగండి, దండిగా పద్యములు పండు ఎండగండి, భండనమున చెండాడు ఎండగండి, పండితోత్తములను కన్న భద్రభూమి, కవుల కాలవాలమైన కల్పభూమి, దక్షుల అవధానులను కన్నా ఇక్షుభూమి. ఇక్షు అంటే చెరుకు గడ, చెరుకు గడ ఎంత తీగా ఉంటుందో పైనుంచి చివరి దాకా ఎక్కడైనా తీపిదలు అలాగే ఉంటుంది.
కనుక చెరుకు మార్గంలో ఉంది అంటారు. వీరి అవధానం కూడా అవధాన పద్యాలు కూడా అలాగే ఉంటాయి. కనుక దక్షుల అవధానులను కన్న ఇక్షు భూమి ఇదిర ఊరన్న సౌరున్న ఎండగండి ఇదిర ఊరన్న సౌరున్న ఎండగండి ఘనత కాంచిన దివాకర వెంకటరామస్వామి గారికి శిష్యుడు. ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు దివాకర వెంకటరామస్వామి గారు. ఆ గురువును ఎలా తీర్చుకున్నారంటే రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు ఎందుకు ఇవ్వాలో 150 పేజీల గ్రంథం రాసి దివాకర వెంకటరామస్వామి గారు సమర్పించారు. తెలియకపోయినా ఏదో పురస్కారాలు పెట్టి సన్మానాలు చేస్తుంటారు. ఎవరికి పడుతుందో ఎవరికైనా అలాంటి వాళ్ళు రావడం వేరు. ఇది నిజంగా సద్గుణ స్థానమైన పురస్కారం. ఎందుకంటే దివాకర వెంకటరామస్వామి గారు అంటే ఒక లోకానికి తెలుసు. ఆయన సౌకర్యం కలిగిన వాడు, మంచి పిండి కలిగిన వాడు. అలాంటి నెట్టి పేరు మీద వచ్చే పురస్కారం అందుకోవడం కంటే గొప్పతనం ధన్యత ఉంటుంది. కనుక ఘనత గంచిన శ్రీ దివాకర్ల పేరి సద్గుణ స్థానముగు పురస్కారమొకటి అందుకొనుటన్న జన్మధన్యముగాదే ఇంతకంటేనూ భాగ్యం ఇంకేమి గలదు. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. సమయమున్నంతలో చెప్పజాలినాను తృప్తి పరినారు మీర సంతృప్తి పరిలో సెలవు సంగిన ఇంక పోయి వచ్చదము మేము సెలవు సంగిన పోయి వచ్చదము మేము. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. సాధించిన జాతి మనది శిశువులైన పశువులైన నాగులైన నరులైన తలయూచే సంగీతం వినిపించిన జాతి మనది. అక్షరలే మత్సరింప నటరాజే పరమశింప అడుగడుగున ఒడుపు చూపి నర్తించిన జాతి మనది. ఇందాక నాట్యం చేసేంత అద్భుతంగా చేశారు చిన్న చిన్న పిల్లలు. మరి అంత బాగా శిక్షణ ఇచ్చారు. అలాంటి భూమి మనది, అలాంటి జాతి మనది. అక్షరలే మత్సరింప నటరాజే పరమశింప అడుగడుగున ఒడుపు చూపి నర్తించిన జాతి మనది. గట్టి గంటె పదునైనది కలమంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలపోసిన జాతి మనది. పైడి జరి పట్టు బట్ట అక్కె పెట్టలో అమర్చి పరితనమున పసచూపిన జానమున్న జాతి మనది. స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి మీరు ఏ చరిత్రైనా తిరగేయండి, ఏ పురాణమైనా తిరగేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధాలంటూ జరిగాయంటే ఖచ్చితంగా విల్లంబులు ఉండాలి, గదలు ఉండాలి, ఈటలు బెల్లాలు ఉండాలి, కత్తులు కటార్లు ఉండాలి, తుపాకులు ఉండాలి, ఎప్పుడైతే బాంబులు ఉండాలి. కానీ చేతిలో ఆయుధమన్నదే ధరించకుండగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 7 సముద్రాల అవతలకు గెలిచిన ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తర్వాత మన భారతదేశానికి మాత్రమే దక్కింది. దట్ ఈజ్ అవర్ ఇండియా. మేరా భారత్ మహాన్ హై. స్వతంత్ర సమరంలో స్వరాజ్యాన్ని సాధించి అహింసయే 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 ఆయుధమని సాధించిన జాతి మనం. ఆ జాతికి మన పిల్లలు వారసులై ఎదగాలి. ఆ జాతికి ఈ పిల్లలు వారసులై ఎదగాలి. భరత మాత కన్నులలో దివ్వెలుగా వెలగాలి. తెలుగు తల్లి బలాలపై మువ్వలుగా మ్రోగాలి. వీరంతా అట్టివారు అవుతారని ఆశిస్తా, వీరంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తా, క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తా, ఆశిస్తా, కాంక్షిస్తా, శాసిస్తా, సెలవిస్తే వెళ్ళొస్తా. దొరికిన అదృష్టం.